మనం జనరల్‌గా ఏమన్నా ఆస్తులు కొనుక్కోవాలనుకుంటామని కొద్దిగో గొప్పో కొంచెం ఆస్తులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటాం. అయితే మన బంధువుల దగ్గరే ఇలా అమ్మేవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, "ఒరేయ్ నా దగ్గర ఉంది తీసుకోరా మనోళ్ళే కదా నీకు కొంచెం తక్కువకి ఇస్తానులే తీసేసుకో బయటోడికి ఎందుకు అమ్ముకోవడం నేను అవసరాల్లో ఉన్నాను కదా" అని చెప్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, బంధువులే కదా మనోడే కదా మనకైతే ఇంకొంచెం రూపాయి తక్కువకే ఇస్తూ ఉంటారు తీసేసుకుంటే అయిపోతుందని చెప్పేసి మనం కూడా మనోళ్ళు అన్నట్టు కొనుక్కుంటాం. అది లక్షలో వేలో ఏదో పెట్టి కొనుక్కుంటాం. ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఎప్పుడో కొనుక్కుంటాం. ఇప్పుడు ఏం మాడతారంటే, అగో ఆ రోజున నేను ఆ రేటుకి కాబట్టి నేను కాబట్టి ఇచ్చాను, వేరే వాడైతే అప్పుడేప్పుడు బయటైతే అంత రేట్లు వస్తున్నాయన్నాను మనోడు పోనీలే అడిగాడు కదా అని చెప్పేసి ఇచ్చాను అని మాట్లాడతారు. అంటే వాళ్ళకి డబ్బు అవసరమై అమ్ముకున్న విషయం అయితే చెప్పరు, మనకేదో ఫ్రీగా ఇచ్చేసినాం అన్నట్టు మాట్లాడతారు. మళ్ళీ ఏమంటారు, ఈ రోజున చూడు అంత లక్షలు లక్షలు కోట్లు కోట్లు అయిపోయాయి స్థలాల రేట్లు, అసలు ఎక్కడన్నా కొందామంటే అసలు అందేలాగా ఉన్నాయా, దొరుకుతున్నాయా అసలు ఏంటో ఆ రోజున ఏంటో పాపం వాడు అడిగాడని చెప్పేసి నేను అంత తక్కువ రేటుకి ఇచ్చాను, ఈవేళ నేను అమ్ముకుంటే నా కోటీశ్వరుని అయిపోదును, మనోడని చూస్తే వీడి వేళ బాగుపడిపోయాడు, నా పరిస్థితి ఏమో ఇలా అయిపోయింది, వాడి జీవితమే బాగుంది అప్పట్లో కనుక్కొని. ఇంకా ఒక రకం కాదండి, ఇంక ఇలా 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 అందరి దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫ్రీగా ఇచ్చాను అన్నట్టు మాట్లాడతారండి. అలాగే మధ్యలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఒరే నీకెందుకు ఉండరా మనకు తెలిసిన మేస్త్రి ఉన్నాడు చాలా సింపుల్గా తక్కువలో చేసేస్తాడు, నీకెందుకు మా ఇల్లు కట్టాడు చాలా బాగా కట్టాడు నీకు కూడా కట్టించేస్తాను పట్టు అని చెప్పేసి అవి కట్టించేశారు అనుకోండి, ఇంకా మనల్ని ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోనవరండి. నేను కాబట్టి నీకు ఆ రేట్లో మేస్త్రి మనకు తెలిసినోడు కాబట్టి నీకు ఇంత స్ట్రాంగ్గా ఇల్లు కట్టాడు, లేకపోతే నీకు ఈ వేళ కడతారేంటి, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడు, నువ్వు ఇప్పుడు ఈ రేట్ పెట్టి అసలు నువ్వు ఇల్లు కట్టగలవా ఈ రోజుల్లో, అసలు మన మేస్త్రి ఎటువంటిడో కూడా నేను చెప్పాను కాబట్టి మన మేస్త్రి ఇలా కట్టాడు, మా ఇల్లు కంటే స్ట్రాంగ్గా కట్టాడు, నువ్వు అసలు కట్టలేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పేసి మళ్ళీ అలా మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువులని మీడియేటర్లుగా పెట్టి బంధువుల ద్వారా కానీ బంధువుల మధ్యలో పెట్టి కానీ బంధువుల ఆస్తులు కానీ మనం ఎప్పుడు కొనుగోలు చేయకూడదండి. వాళ్ళంత దరిద్రం ఇంకొకటి ఉండదు. అదే మనం బయట వాడి దగ్గర కొనుక్కున్నాం అనుకోండి, ఒక మాట అనుకున్నా ఒక మాట తీసుకున్నా వాడు ఏదన్నా మనం ఏదన్నా అన్నా ఒక రూపాయి తగ్గించరా బాబు అని అన్నా లేకపోతే ఒక 4 రోజులు ఆగనన్నా బయట వాడి దగ్గర బాగుంటాయి, కానీ ఇంట్లో వాడి దగ్గర మాత్రం సొంత వాళ్ళ దగ్గర అస్సలు మనం ఏది కూడా. ఇంకొకటండి, చిట్టీలు ఒకటి వేస్తుంటారు, బయట దగ్గర అయితే ఏమో వాడు ఎంత కట్టక వాడు ఎత్తేసాడు అనుకో మనకు చీటీలు లాస్ అయిపోతాం, మనోడు కాబట్టి మనకు సొంతంగా ఇస్తాడు, ఇది సొంత ఇల్లు ఉంది ఇది అదని చెప్పేసి మన చుట్టాల దగ్గరే మనం చీటీలు వేస్తామండి. తప్పో చేసి నెల నెల ఇంత కట్టుకుని దేనికన్నా అవసరాలకు వస్తాయని చీటీలు వేస్తాం, కరెక్ట్గా మనకే ఎగ్గొడతారండి, సొంత వాళ్ళకే ఎగ్గొడతారు, మనం అడగలేము వాళ్ళు ఇవ్వరు, నలుగురికి చెప్పలేము, ఎవరినన్నా పిలిపించుకొచ్చి అడిగించలేము, మా బంధుత్వం అడ్డం వస్తుంది ఎవరిని అడిగించలేం, అలా నోరు మూసుకుని వాడు ఇచ్చేది ఉండి సచ్చిన మధ్యలో గొడవలు, ఆ చుట్టం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడి వీడి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడి మళ్ళీ ఇవ్వకు లేనిపోని మాటలు. అసలు బంధువుల దగ్గర పొరపాటును కూడా చీటీలు వేయకండి ముఖ్యంగా. అదే బయటోడి దగ్గర అయితే వాడి దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది, మనం మాట్లాడడానికి ఉంటుంది, గట్టిగా ఇది చేయడానికి ఉంటుంది, కానీ బంధువుల దగ్గర అలాంటివి ఉండవండి. అలాగే పెళ్లి సంబంధాలు ఒకటి, చాలామంది బంధుత్వాలే కదా బంధుత్వం చేసుకున్నాము, బంధుత్వాల్లో కూడా కొట్లాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూసుకుని చాలా మంచి వాళ్ళు అని మీకు మొదటి నుండి మీ బంధుత్వం మీద బాండింగ్ ఉందనుకుంటేనే మీరు అలా బంధుత్వం పెళ్ళిళ్ళు చేసుకోండి తప్ప, మీరు వేరే మామూలు కొంచెం దూరం చుట్టాలని ఇదని మీరు పెళ్లి చేసుకున్నారంటే ఆ సంబంధాలు బాగున్నంతసేపునేమో అబ్బో నేను మా సంబంధం నేను చెప్పాను కాబట్టి ఇవాళ ఆడ కూతురు బతుకు ఏ క్లాస్ ఉంది కారుల్లో తిరుగుతుంది ఎంజాయ్ చేస్తుంది మాట్లాడతారు. అదే వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అనుకోండి సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడరు, తప్పులన్నీ మన మీదే రివర్స్ చేస్తారు. అదే బయట వాళ్ళు అనుకోండి మనం ఏదైనా అడగడానికన్నా ఉంటుంది. అందుకే బంధుత్వాల ద్వారా బంధుత్వాల మధ్యలో మీడియేటర్ల కింద పెట్టడం కానీ, వాళ్ళ తక్కువకి ఇస్తున్నారు కదా అని వాళ్ళ దగ్గర కొనుక్కోవడం కానీ ఇలాంటివి అస్సలు చేయొద్దండి. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం అడగడానికి ఉండదు, కడగడానికి ఉండదు, అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏడవాలి తప్ప ఇంకా ఇంకా 4 మాటలు భరించాలి. కాబట్టి బంధువులు మీడియేటర్ల కింద ఉండి బంధువుల దగ్గర ఎటువంటి ఆస్తులు మాత్రం కొనుగోలు చేయకండి. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మళ్ళీ కలుద్దాం.